ఓట్లతో ఈరోజు ఉపరాష్ట్రపతి గారిని డిక్లేర్ చేయడం జరిగింది. అంటే దేశం మొత్తం కూడా ఐక్యత ఎలా ఉంది అనేది కూడా ఇది ఒక మంచి పరిణామం. ప్రజాస్వామ్యంలో అనేక పార్టీలు ఉండొచ్చు. ప్రజాస్వామ్య పద్ధతిలో చక్కగా ఈరోజు ప్రజలందరూ కూడా భారతదేశాన్ని దృష్టిలో పెట్టుకొని వన్ సైడెడ్గా ఏ విధంగా అయితే ఓటు వేశారో అదేవిధంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశం ఇంకా అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతుందని అందరూ కూడా ప్రజలు నమ్మి ఈ రోజున ప్రజలతో ఎన్నుకోబడిన ఎంపీలందరూ కూడా దాన్ని తెలియపరిచారు. చాలా మంచి పరిణామం ఇది. కాబట్టి భారతదేశంలో ఎన్డీఏ వర్ధిల్లుతుంది. ఇంకా ముందు ఇంకా కూడా ఎన్డీఏ కూటమి బాగా పైకి వస్తుందని చెప్పి గట్టి నమ్మకంతో ప్రజలందరికీ కూడా ఈ ఓట్లు వేసినందరికీ కూడా సంతోషంగా ధన్యవాదాలు చెబుతూ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు చెబుతా ఉన్నాను. ఉపరాష్ట్రపతి గారికి ప్రత్యేకంగా రాధాకృష్ణ గారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు, అభినందనలు. భారత్ మాతా కీ జై.